మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. మంగళగిరి జనసేన ఆఫీస్ వద్ద కాపు నేతలు నిరసన తెలుపుతున్నారు. ఏపీ కాపు విదేశీ విద్య నిధులు 90 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్లకు వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతవరకు తమకు నిధులు విడుదల చేయలేదని కూడా కాపు విదేశీ విద్యా దీవెన సంఘం అధ్యక్షులు శ్రీనివాసరావు చెప్తున్నారు. మా పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నిధులు వెంటనే విడుదల చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు శ్రీనివాసరావు. అది పెద్ద గవర్నమెంట్ కి పార్టీ కార్యం కాదు, వేలు వేలు కోట్లు ఖర్చు పెడుతున్నారు. మరి అందులో ఈ కాపు మెయిన్ కాపు కార్పొరేషన్ ఏపీ కాపు విదేశీ విద్య నిధులు 90 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలంటూ కూడా జనసేన కేంద్ర కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేస్తున్నారు కాపు సంఘం నేతలు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, నేరుగా కేంద్ర కమిటీ కార్యాలయానికే వచ్చారు అని అంటే గతంలో కూడా మేము చాలాసార్లు చెప్పాం, కానీ ఎవరూ పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. సాక్షాత్తు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి విన్నవించినా కానీ 90 కోట్ల రూపాయలు నిధులు విడుదల కాలేదు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అనే అంశం ఏంటి? పవన్ కళ్యాణ్ స్పందించలేదా? స్పందించకపోతేనే ఇక్కడి వరకు వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారా, లేకపోతే ఈ అంశాన్ని పవన్ కళ్యాణ్ వరకు పోనివ్వటం లేదా అనేటువంటి రకరకాల డౌట్స్ కూడా వ్యక్తం చేస్తున్నారు కదా, దీన్ని ఎలా చూడాలంటారు? మురళి, మంగళగిరి జనసేన కేంద్ర కార్యాలయం వద్ద కూడా ఈ రోజు కాపు నేతలందరూ కూడా ఒక నిరసన వ్యక్తం చేశారని చెప్పవచ్చు. పలు సందర్భాల్లో కూడా వీరు ఏదైతే విదేశీ విద్యా దీవెన కింద విడుదలవుతున్నటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి దాదాపుగా 90 కోట్ల రూపాయలు విడుదల కావాల్సి ఉంది. దీనికి సంబంధించి కూడా పలుసార్లు కూడా సీఎం ని కావచ్చు, అదేవిధంగా డిప్యూటీ సీఎం ని కలిసి వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ కూడా ఎలాంటి స్పందన రాలేదు. ఏదైతే పిల్లలు చదువుకుంటారో ఆ పిల్లలకు ఈ డబ్బులు రిలీజ్ కావాల్సి ఉంది. ఈ క్రమంలో ఆ చదువు కొనసాగించి చాలా ఇబ్బందికరంగా మారేటువంటి పరిస్థితులు. అయితే అనేక సందర్భాల్లో కూడా సీఎం ను డిప్యూటీ సీఎం ను కలిసినప్పటికీ కూడా ఈ సమస్యకు పరిష్కారం లభించకపోవడంతో పూర్తిగా మనం చూసుకుంటే విదేశీ విద్యా దీవెన సంఘం అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కూడా ఈ రోజు కాపు నేతలందరూ కూడా జనసేన మంగళగిరి కార్యాలయం ఎదుట కూడా ఒక నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా డిప్యూటీ సీఎం స్పందించాలా, ఏదైతే పిల్లలు ఉన్నారో వారికి అనుకూలంగా మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది. దాదాపుగా 90 కోట్ల రూపాయలు ఇప్పటికీ విడుదల కావాల్సి ఉంది కాబట్టి దానికి సంబంధించినటువంటి ఫైల్ ని వెంటనే మీరు మూవ్ చేయాలని చెప్పేసి కూడా అక్కడ నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి. అంటే పలు సందర్భాల్లో కలిసి విసిగిపోయినటువంటి నేతలు ఈ రోజు ఏకంగా మంగళగిరి కార్యాలయం ఎదుట కూడా నిరసన చేస్తే అప్పుడైనా కనీసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందిస్తారన్నది వీరి యొక్క ఆలోచన అని చెప్పవచ్చు. పలు సందర్భాల్లో ముఖ్యమంత్రికి కూడా కలిసి వినతి పత్రం ఇచ్చినప్పటికీ కూడా దీనికి సంబంధించి వీళ్ళకి క్లారిటీ రాలేదు, ఒక భరోసా అనేది రాలేదు. కాబట్టి ఈ రోజు డిప్యూటీ సీఎం కి వాళ్ళ నోటీస్ కి వెళ్లాలన్న ఉద్దేశంతో కూడా పూర్తి స్థాయిలో ఈ రోజు నిరసన వ్యక్తం చేశారని చెప్పవచ్చు. మురళి, ఏంటంటే పవన్ కళ్యాణ్ వరకు వెళ్ళనివ్వడం లేదా, లేకపోతే పవన్ కళ్యాణ్ ఈ అంశం మీద ముఖ్యమంత్రి చంద్రబాబు మీద ఒత్తిడి తీసుకురావడం లేదా అనేటువంటి మాట చెప్తున్నారు. నేరుగా కాపు సంఘ నేతలే అక్కడికి వచ్చేటప్పటికి కూడా రకరకాలైనటువంటి వాదనలు వినిపిస్తున్నాయి కదా, అంటే వారేం చెప్తున్నారు? అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి వారు ఇంతకుముందు కలిసామని కానీ లేకపోతే వినతి పత్రాలు ఇచ్చామని కానీ మాకు ఎక్కడా కూడా రిప్లై రాలేదని కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి కదా మల్లికార్జున్, ఎలా చూడాలంటారు ఈ కోణాన్ని మనం? మురళి, ముఖ్యంగా వీళ్ళు సీఎం చంద్రబాబుతో పాటుగా కూడా డిప్యూటీ సీఎం కి పలు సందర్భాల్లో ఎక్కడైనా కలిసినప్పుడు ఈ వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే 90 కోట్ల రూపాయలు ఈ విద్యా దీవెన కింద విడుదల కావాల్సి ఉంది కాబట్టి నేపథ్యంలో కూడా పలు సమస్యలు ఉంటాయి విద్యార్థులకు ఆ కాలేజ్. ఎందుకంటే ఆ నిధులు విడుదల కాకపోతే సర్టిఫికెట్స్ ఇవ్వకపోవడం, రకరకాల ప్రాబ్లమ్స్ అక్కడ మొదలవుతాయి. ఈ క్రమంలో కూడా ఈ విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఇబ్బందికరంగా మారుతుందని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో ఇవి నేతలందరినీ కూడా, అంటే ముఖ్య నేతలుగా ఉన్నటువంటి సీఎం ని కావచ్చు, అలాగే అదేవిధంగా డిప్యూటీ సీఎం ని కూడా కలవడం జరిగిందని చెప్పవచ్చు. అయితే కలిసి వీళ్ళు వినతి పత్రం కూడా సమర్పించారు. వాళ్ళు చూస్తామని కూడా చెప్పారు. కానీ సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఈ అంశాన్ని పట్టించుకోవడం లేదు. ఏదైతే దీవెనకు సంబంధించిన 90 కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నప్పటికీ కూడా ఇంతవరకు నిధులు విడుదల కాకపోవడంతో ఈ నేపథ్యంలో అంటే పలు సందర్భాలు వీరు కలిశారని చెప్పవచ్చు. కలిసిన తర్వాత కూడా వీటిని పట్టించుకోలేదు. అయితే ఈ అంశాన్ని కూడా పూర్తి స్థాయిలో డిప్యూటీ సీఎం కి చెప్పేసి పూర్తి ఈ అంశం పైన కూడా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఎన్నిసార్లు వినతి పత్రం ఇచ్చినప్పటికీ కూడా ఇప్పుడు మనం చూసుకుంటే డిప్యూటీ సీఎం కూడా స్పందించకపోవడంతోనే
ఈ రోజు ఒక నిరసన వ్యక్తం చేయాలి. పార్టీ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేయడం అంటే చిన్న విషయం కాదు. ఎందుకంటే పిల్లల భవిష్యత్తుకు సంబంధించింది కాబట్టి వినతి పత్రం ఇచ్చినప్పటికీ కూడా ఎందుకు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి పిల్లల పట్ల వీళ్ళు అభద్ర వహిస్తున్నారు వీళ్ళు అని చెప్పేసి కూడా ఒక నిరసన వ్యక్తం చేస్తే కనీసం వీళ్ళు ప్రభుత్వంలో చలనం వస్తుందన్న కారణం చేతనే ఈ రోజు ముఖ్యంగా మనం చూసుకుంటే కాపు నేతలందరూ కూడా భారీ ఎత్తున కూడా మంగళగిరి జనసేన కార్యాలయానికి చేరుకొని అక్కడ నిరసన వ్యక్తం చేశారు. పూర్తిలో ఇప్పటికైనా డిప్యూటీ సీఎం ముఖ్యమంత్రి పైన ఒత్తిడి తీసుకొస్తారా, లేకపోతే ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకోవాలి, లేకపోతే పలు విధాలుగా నిరసన వ్యక్తించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు సానుకూలంగా మేమేదో వినతి పత్రాలు ఇచ్చాము, ఎందుకంటే ప్రభుత్వం అనుకూలంగా ఉంటుంది, పిల్లలకు సంబంధించినటువంటి నిధులు విడుదల కావాల్సింది కాబట్టి స్పందిస్తుందని ఇంతవరకు మేము వేచి చూసాం. కానీ మేము ఎన్నిసార్లు ఇచ్చినప్పటికీ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినప్పటికీ కూడా ఈ అంశం పైన రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ డిప్యూటీ సీఎం కానీ పట్టించుకోకపోవడం వల్లనే ఈ రోజు కార్యాలయానికి వచ్చి నిరసన వ్యక్తం చేయాలి. జనసేన నేతలు ఏం చెప్తున్నారు అంటే కాపు నేతలు అక్కడికి వచ్చారు, అంతా బాగానే ఉంది, బట్ జనసేన నేతలు ఎస్ మీరు ఇలా నిరసన వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు, మేము అధినేత పవన్ కళ్యాణ్కి దృష్టికి మేము ఈ విషయాన్ని తీసుకుని వెళ్తామనేటువంటి కనీస భరోసా కూడా మాకు ఎక్కడా దక్కలేదని కూడా వారు చెప్తున్నారు. ఈ కోణాన్ని ఎలా చూడాలంటారు మల్లికార్జున్? మురళి, వారికి కనీసమైనటువంటి భరోసా లభించడం లేదని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక్కసారి ఫైలు ఒక రిప్రజెంటేషన్ తర్వాత సీఎం కి డిప్యూటీ సీఎం కి ఇచ్చిన తర్వాత కూడా ఫైల్ మూవ్ కాకపోవడం వల్ల వీళ్ళలో ఒక అసంతృప్తి ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా పలు సందర్భాల్లో కూడా వీళ్ళు కలవడానికి వచ్చినా కూడా అక్కడ ఉన్నటువంటి జనసేన మెయిన్ లీడర్స్ కూడా కలవనివ్వడం లేదన్న విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. కాబట్టి ఒక భరోసా అన్నది కాపు నేతలకు కొరవటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రతినిధిగా ఉన్నారు, ఎందుకంటే కాపు సమస్యలు కావచ్చు, కాపు నేతలకు సంబంధించిన ప్రతి అంశంలోనూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్క అంశాన్ని కూడా చర్చిస్తూ ఉంటారు. కాబట్టి ఈ క్రమంలో కూడా పూర్తి స్థాయిలో న్యాయం చేస్తారు మనకు అని చెప్పేసి కూడా వీళ్ళు పలు సందర్భాల్లో చెప్పినప్పటికీ కూడా టెక్నికల్ గా ఏ ఇష్యూ ఇందులో దాగిందో తెలియదు, కానీ పూర్తి స్థాయిలో దీని మీద ఎవరు స్పందించడం లేదని చెప్పవచ్చు. అందుకని ఒక్కసారిగా వీరు ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఇటు జనసేన లీడర్ల పైన, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తీరు పైన కూడా వీరు విమర్శలు వ్యక్తమవుతుంది పూర్తి స్థాయిలో. ఎందుకంటే ఎందుకు పట్టించుకోవడం లేదనిపైన విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ రోజు ఒక నిరసన వ్యక్తం చేస్తే కనీసం పార్టీ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేస్తే వీటిలో చలనం వస్తుందన్న భావించినటువంటి నేతలు ఈ రోజు ఈ విధంగా నిరసన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మున్ముందు కూడా అంటే ప్రభుత్వాన్ని మేల్కొల్పేందుకు ఏదైతే 90 కోట్ల రూపాయలు ఇంకా విడుదల కావాల్సింది కాబట్టి దీనికి సంబంధించి కార్యాచరణను కూడా మేము ఆ స్థాయిలో కూడా కనీసం జనసేన పార్టీ నేతల నుంచి వారికి మద్దతు లభించలేదు, భరోసా లభించలేదు అనేటువంటి ఆవేదన కూడా వారిలో వ్యక్తమవుతోంది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ మల్లికార్జున్. మంగళగిరి జనసేన ఆఫీస్ వద్ద కాపు నేతలు నిరసనకి సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ కాపు విదేశీ విద్య నిధులు 90 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్లకు వినతిపత్రాలు ఇచ్చినప్పటికీ కూడా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరిద్దరూ తలుచుకుంటే ఆ 90 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి పెద్ద విషయం కాదని కూడా చెప్తున్నారు. అయినా కానీ ఎందుకు కాపు విదేశీ విద్య దీవెనకు సంబంధించి ఈ విధంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు, వారు మంజూరు చేసేటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఎందుకు పట్టించుకోవడం లేదనేదే అక్కడ వినిపిస్తున్నటువంటి ప్రధాన ప్రశ్న. అక్కడ జనసేన పార్టీ నేతలు, కీలక నేతలు కూడా ఎవరు ఈ అంశానికి సంబంధించి కావచ్చు అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్న వారెవ్వరి నుంచి కూడా మద్దతు, భరోసా దక్కలేనట్టుగా కూడా వినిపిస్తోంది.